హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకి ఇంకో రీడింగ్ తీసుకొని వచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే మీ పార్ట్నర్ యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏంటి ఓకే సో మీరు వెయిట్ చేయాలా లేదంటే మూవ్ ఆన్ అయిపోవాలా సో మీరు ఒక వ్యక్తి కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ ఒకవేళ మీరు కాంటాక్ట్ లో ఉంటేను కూడా లెస్ కాంటాక్ట్ అంటే వాళ్ళు మీకు ఏది క్లారిటీ ఇవ్వట్లేదు వాళ్ళు మీకు ఏమీ చెప్పట్లేదు సో మీరేంటంటే డౌట్ లో ఉన్నారనమాట అసలు ఈ వ్యక్తి ఏమైనా యాక్షన్ తీసుకుంటారా లేదంటే నేను మూవ్ ఆన్ అయిపోవాలా ఎందుకంటే మీ వాల్యుబుల్ టైం మీ లైఫ్ కూడా మీరు వేస్ట్ చేసుకుంటున్నారు కదా సో అది మీ క్వశ్చన్ అనమాట కొంతమందికి అయితే కొన్ని ఇయర్స్ గా మీరు వెయిట్ చేస్తున్నారు ఈ పర్సన్ కోసం కొన్ని ఇయర్స్ గా మీరు వెయిట్ చేస్తున్నారు వాళ్ళైతే మీకు కమిట్మెంట్ ఇవ్వట్లేదు వాళ్ళు మీకు ఏమీ చెప్పట్లేదు నెక్స్ట్ అసలు ఈ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఏంటి ఇదేమీ లేకుండా మీరు హ్యాపీగా మీతో టైం పాస్ చేస్తున్నారు సో మీకు దానివల్ల ఏంటంటే డౌట్ వస్తుంది అసలు ఈ వ్యక్తి నెక్స్ట్ యాక్షన్ ఏంటి ఏం తీసుకుంటారా యాక్షన్ సో నేను వెయిట్ చేయాలా లేదా అసలు యాక్షన్ తీసుకుంటారా లేదా సో ఇలాంటి క్వశ్చన్స్ మీ మైండ్ లో ఉన్నాయన్నమాట అలా గనక మీకు ఉంటే గనక మీరు ఈ రీడింగ్ చూడొచ్చు నేను ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇది జరిగిన సంఘటన అనమాట నేను 3 months బ్యాక్ ఒక పర్సనల్ రీడింగ్ చేశాను హేమలత గారికి ఆమె పర్మిషన్తోనే నేను ఆమె పేరు చెప్పడం అయితే జరుగుతుంది సో వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ఏంటంటే విడాకుల వరకు వెళ్ళిపోయింది అప్పుడు ఆమె నా దగ్గరికి రీడింగ్ కోసం అని వస్తే నేను అన్ని విషయాలు చెప్పాను కాకపోతే ఆమెకి శని దోషం అనేది ఉంది అది రెమెడీస్ చేయించుకోమని చెప్పాను సో ఆమె మేడం నాకు ఎవరు తెలియదు మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి అంటే నాకు 10 years గా తెలిసిన మా గురువు గారు ఉన్నారనమాట శివరామరాజు గారు సో వాళ్ళ డీటెయిల్స్ అంతా ఇచ్చాను సో వాళ్ళ డీటెయిల్స్ ఏంటంటే శ్రీ షిరిడి బాబా గారు ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురూజీ ఓకేనా వాళ్ళ సెల్ నెంబర్ వచ్చేసి 9908224144 ఈ గురువు గారు చెప్పినట్టుగా జరుగుతుంది అనమాట అది నాకు 10 years గా జరుగుతుంది సో వీళ్ళు ఎలాంటి విషయాలు సాల్వ్ చేస్తారు ఎలాంటి రెమెడీస్ ఇస్తారంటే ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం సంతానం భూమి కోర్టు సమస్యలు అన్నదమ్ముల సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు పెళ్లి ముడిపడకపోవటము సంతానం లేకపోవటము నమ్మిన వ్యక్తి మోసం చేయడము ఇటువంటి వాటిలన్నిటికీ పరిష్కారం చెప్తారు రెమెడీస్ చెప్తారు ప్రత్యేకంగా స్త్రీ పురుషులకి ఎటువంటి సమస్యలైనా అది గుప్త సమస్యలు అయితే కూడాను అవి పరిష్కారం చేయబడతాయి ఒకసారి గురువు గారిని నమ్మకంతో కాల్ చేయండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% పరిష్కారం అవుతుంది అన్ని విషయాలు ఫోన్లోనే స్వయంగా చెప్పబడును అనేసి హేమలత గారికి నేను చెప్పాను సో ఆమె మొన్న రీసెంట్గా 2 days బ్యాక్ ఫోన్ చేసి చెప్పింది మేడం మీ దయ వలన గురువు గారి దయ వలన నాకు చాలా లైఫ్ సెట్ అయిపోయింది మేడం ఇప్పుడు నాకు మా హస్బెండ్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు అనేసి ఆమె ఫీడ్బ్యాక్ ఇచ్చిందనమాట సో ఇది అందరికీ ఉపయోగపడే ఫీడ్బ్యాక్ కాబట్టి నేను నా ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఎవరికైనా మీకు ఇటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే గనక శివరామరాజు గారిని ఖచ్చితంగా గురూజీని కాంటాక్ట్ అవ్వండి మీ సమస్యలన్నీ తీరిపోతాయి ప్లస్ మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా ఈమెయిల్ ఐడి అనేది డిస్క్రిప్షన్ లో ఇచ్చాను మీరు ఖచ్చితంగా నాకు మెయిల్ పెట్టండి నేను దానికి రిప్లై చేస్తాను పర్సనల్ రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి ఫ్రీ కాదు సో మీకు ఓకే అనుకుంటే గనక మీరు నాకు మెయిల్ పెట్టండి అండ్ కొంతమంది ఈరోజే కొన్ని మెయిల్స్ వచ్చాయన్నమాట వాళ్ళు ఏంటంటే వాళ్ళు పెద్ద స్టోరీ రాస్తారు కానీ వాళ్ళ క్వశ్చన్ ఏంటి అనేది తెలీదు సో కొంచెం మీరు రీడింగ్ కావాలన్నప్పుడు మీరు క్లారిటీ తెచ్చుకోండి మీరు ఏం అడగాలి అనుకుంటున్నారు అనేది ఫస్ట్ మీకు క్లారిటీ రావాలి నేను ఎప్పుడు రీడింగ్ స్టార్ట్ చేసినా వీళ్ళ పైన వర్క్ చేస్తానే ఉంటారు ఓకే సో క్లారిటీ రావాలంటే గనక మీరు కొంచెం ఒక నిదానంగా ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చొని మీరు ఆలోచించండి అసలు మీకేంటి ప్రాబ్లం ఏంటి మీ క్వశ్చన్ ఏంటి అసలు మీరేం కావాలనుకుంటున్నారు ఏం కోరుకుంటున్నారు అది ఒక మెడిటేషన్ లో కూర్చొని ఆలోచించవచ్చు లేదంటే ఒంటరిగా ఒక దగ్గర కూర్చొని ఆలోచించవచ్చు ఎందుకంటే మీరు ఆ కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో మీరు అడిగే క్వశ్చన్స్ కి సమాధానాలు అనేవి క్లియర్ గా రావు ఓకేనా సో ఇదనమాట నా రిక్వెస్ట్ ఇంకా మనం రీడింగ్ లోకి వెళ్ళిపోదాము ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం మీరు లైక్ షేర్ కానీ సబ్స్క్రైబ్ కానీ
కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దానివల్ల మీకేమి అది ఫ్రీ అనమాట. మీరే దానివల్ల ఏమి మీకు నష్టమేమి ఉండదు. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చి నా లైవ్ చాట్ లో 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తున్నారండి. నాకు అలాంటివంతా నచ్చవు. నేను అటువంటి వాళ్ళని అయితే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని బ్లాక్ కూడా చేస్తాను. అర్థమవుతుందా? నాకు అలాగా నేను డబ్బుల కోసం లైవ్ చేయటం లేదు. ఎందుకంటే నాకు పర్సనల్ రీడింగ్స్ అనేవి రోజు ఉంటాయి. సో నాకు దానివల్ల నేను బాగానే డబ్బులు సంపాదించుకుంటున్నాను. మీరు ఇచ్చే 10 రూపాయలు 4 రూపాయలు 5 రూపాయలు నాకు అవసరం లేదు. సరేనా? లెట్ us స్టార్ట్ ద రీడింగ్. చూద్దాము అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు. ఈ కరెక్షన్ ఏదైనా కావచ్చండి. ఒక లవర్, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, క్రష్, మ్యారీడ్ పర్సన్, పీపుల్, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ ఏదైనా కావచ్చండి. సో మీ వ్యక్తిని 3 సార్లు తలుచుకోండి నేను ఈ షఫల్ చేసినప్పుడు. అలాగే మీ వ్యక్తితో గడిపిన హ్యాపీ మెమరీస్ ని తలుచుకోండి. ఓకే, లెట్ us స్టార్ట్ ద రీడింగ్. ఏంజల్స్ మాకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ కనెక్షన్ గురించి? నా వ్యూవర్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? రిమైన్ పాజిటివ్, సక్సెస్, నాట్ ద రైట్ టైం. ఓకే, సో ఏంజల్స్ అయితే వెరీ వెరీ పాజిటివ్ గా చెప్తున్నారండి. మీరు మీ మనసులో ఎవరైతే ఉన్నారో, ఏ వ్యక్తి అయితే ఉన్నారో వాళ్ళు మెల్లిగా మీ దగ్గరికి వస్తారు, మీ వైపుకి వస్తారు. మీరు పాజిటివ్ గా ఉండండి. ఓకే, ఒకవేళ మీరు వాళ్ళకి ఏమైనా థర్డ్ పార్టీ ఉందని అనుకుంటున్నారా, లేదంటే వాళ్ళు ఏమైనా మీరు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ లో ఉన్నారా, లేదంటే మీ లైఫ్ పార్ట్నర్ వేరే వాళ్ళతో ఉంటున్నారా, సో ఏ సిచ్యువేషన్ అయితే కూడాను మీరు రిమైన్ పాజిటివ్. ఎందుకంటే తిరిగి తిరిగి ఆ వ్యక్తి మళ్ళా మీ దగ్గరికే రావాలి. వాళ్ళకి ఎన్నైనా థర్డ్ పార్టీలు కనెక్షన్లు ఉండేవండి, ఎంతమందితో అయినా ఉండేవండి, కానీ వాళ్ళు తిరిగి వచ్చేది మీ దగ్గరికే. అది మీరు రిమైన్ పాజిటివ్. మీరు పాజిటివ్ గా ఉంటేనే ఇది జరుగుతుంది. లేదంటే మీరే నెగిటివ్ గా ఉంటే కనుక ఇది జరగదు. అర్థమైందా? అందుకనే ఏంజల్స్ చెప్తున్నారు రిమైన్ పాజిటివ్. సక్సెస్ అనేది 100% ఈ కనెక్షన్ లో సక్సెస్ వస్తుంది. దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం. ఓకే, ఇది రైట్ టైం కాదు. మీకు రోజులు బాగలేవు. సో అందుకని చెప్పేసి మీరు కొంతకాలం సైలెంట్ గా ఉండండి. ఆ వ్యక్తి మిమ్మల్ని వదులుకోరు, ఖచ్చితంగా వెనక్కి వస్తారు. ఓకేనా? వెరీ వెరీ పాజిటివ్ కార్డ్స్ వచ్చినాయి. ప్లీజ్ క్లెయిమ్ చేసుకోండి రీడింగ్. 1111 అని చెప్పేసి కామెంట్స్ లో పెట్టండి. ఖచ్చితంగా మీకు ఈ రీడింగ్ అనేది రెజనేట్ అవుతుంది. క్లెయిమ్ చేసుకోండి పాజిటివ్ ఎనర్జీ. ఓకేనా? సో మనం ఇప్పుడు చూద్దాము మీ వ్యక్తి యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏముంటుంది. మీ మనసులో ఉండే వ్యక్తి, మీ పార్ట్నరు, వాళ్ళ యొక్క నెక్స్ట్ యాక్షన్ అసలు తీసుకుంటారా లేదా? తీసుకుంటారన్నట్టుగానే మనకి ఏంజల్స్ చెప్పారు. ఎందుకంటే రిమైన్ పాజిటివ్ అన్నారు కాబట్టి. సరే, అయినా సరే చూద్దాం. ఈ వ్యక్తి మీ కనెక్షన్ కోసం యాక్షన్ తీసుకుంటారా? తీసుకుంటే ఏం యాక్షన్ తీసుకుంటారు? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, ఆర్కేంజల్ మైకేల్ మాకు గైడెన్స్ ఇవ్వండి, క్లారిటీ ఇవ్వండి. స్ట్రెంగ్త్, the emperor, the judgment. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి హీరోఫెంట్. ఓకే, సో ఈ వ్యక్తి నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటారంటే ఎస్ అండి, తీసుకుంటారు. కానీ ప్రస్తుతానికి వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. వాళ్ళు ఏమీ వాళ్ళ స్ట్రెంగ్త్ అంతా కూడబెట్టుకొని వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. వాళ్ళు కామ్ గా ఉన్నారు, ఆలోచిస్తున్నారు. ఎప్పుడైనా ఒక మనిషికి గ్యాప్ ఇస్తేనే, ఒక స్పేస్ ఇస్తేనే వాళ్ళకి మనం అంటే విలువ తెలుస్తుంది. మనం ఏంటి అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, సో మనం ఆ విలువ వాళ్ళకి తెలియాలంటే మనం వాళ్ళకి స్పేస్ ఇవ్వాలి. మనం ఎప్పుడు వాళ్ళ వెంటపడి వాళ్ళని వేధిస్తూ ఉంటే, డిమాండ్ చేస్తూ ఉంటే, క్లింగీగా, నీడీగా ఉంటే ఆ కనెక్షన్ అనేది ముందుకు వెళ్ళదు. సో మనం స్పేస్ ఇచ్చామనుకోండి, సో వాళ్ళకి మన వాల్యూ అనేది తెలిసి వస్తుంది. ప్రస్తుతానికి మీ కనెక్షన్ లో జరిగేది అదే. ఈ వ్యక్తి ఏంటంటే ఎలా ఫీల్ అవుతున్నారంటే వాళ్ళని టేమ్ చేసే శక్తి మీకే ఉంది.
ఓకే, అంటే ఒక సింహాన్ని మచ్చిక చేసుకునే శక్తి కొంతమందికి మాత్రమే ఉంటుంది. సింహం అంటే చాలా డేంజరస్ యానిమల్ కదా, తినేస్తుంది, చంపేస్తుంది. కానీ అటువంటి సింహాన్ని కూడా మచ్చిక చేసుకునే గుణము మీలో ఉంది. అంటే ఎటువంటి వారైనా సరే మీ పాదాక్రాంతులు అవ్వాల్సిందే. అంటే అంత కెపాసిటీ ఉంది మిమ్మల్ని. వాళ్ళు ఇండైరెక్ట్ గా చెప్పేది ఏంటంటే మీరు ఒక ఎంప్రెస్. ఓకే, సో మీరు చెప్తే గనక మీ కాళ్ళ దగ్గరికి వచ్చి ఉండే మనుషులు చాలా మంది ఉన్నారు. అంటే మీకు తెలియకపోవచ్చు, మీ శక్తి మీకు తెలియకపోవచ్చు. అది ఈ వ్యక్తి మీలో గమనించారు. ఆ వ్యక్తి అంటే ఆ గుణం ఏదైతే ఉందో, ఆ పవర్ ఏదైతే ఉందో, ఆ శక్తి ఏదైతే ఉందో అది మీ వ్యక్తి మీలో గమనించారు. సో దానివల్ల ఏమనుకుంటున్నారంటే నాకు నా పర్సన్ కి ఉన్నంత కంపాటబిలిటీ, అంటే ఏమంటారంటే ఇద్దరికి కరెక్ట్ మ్యాచ్ అన్నమాట. ఇది మీరు పర్ఫెక్ట్ మ్యాచ్ ఈ వ్యక్తికి అని అనుకుంటున్నారు. నన్ను దారిలో పెట్టగల శక్తి ఈ వ్యక్తికి మాత్రమే ఉంది, నన్ను బాగా చూసుకునే ఇది ఈ వ్యక్తికి మాత్రమే ఉంది అనేది వాళ్ళకి మీరంటే గట్టి నమ్మకము, ఒక రెస్పెక్ట్, ఒక అటాచ్మెంట్. ఇక్కడ ప్రేమ అనేది నాకు కనిపించలేదు, కానీ వాళ్ళ ఫీలింగ్స్ అయితే మీ పట్ల చాలా స్టేబుల్ ఫీలింగ్స్ అన్నమాట. వాళ్ళు మీతో చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు, కానీ వాళ్ళ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో మీ పట్ల అవి చాలా స్టేబుల్ ఫీలింగ్స్ అన్నమాట. అంటే వాళ్ళకి వెరీ వెరీ స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఉన్నాయి మీ పట్ల. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ప్రస్తుతానికి ఒక ప్లానింగ్ స్టేజ్ లో ఉన్నారు. ఏం చెయ్యాలి, ఏ విధంగా ఈ కనెక్షన్ ముందుకు తీసుకువెళ్ళాలి అనేసి ఒక ప్లానింగ్ స్టేజ్ లో ఉన్నారు. సో ఈ వ్యక్తి ఈ కనెక్షన్ లో ఎలాగంటే ఒక ఎల్డర్ పర్సన్, అంటే ఒకవేళ ఈ వ్యక్తి మీకన్నా చిన్నవారు అయితేనూ కూడా, లేదంటే మీ సేమ్ ఏజ్ ఉంటే కూడా, ఈ వ్యక్తి మెచ్యూరిటీలో మీకన్నా చాలా ఎక్కువ అన్నమాట. మెచ్యూరిటీలో మీకన్నా పెద్ద. ఓకేనా, ఈ వ్యక్తి ఏంటంటే మీ యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలనుకుంటున్నారు, మీకు ఒక ప్రొటెక్షన్ ఇవ్వాలి, మిమ్మల్ని ఒక ఏమంటారు ఒక తండ్రిలాగా, ఒక ఇంటికి పెద్దలాగా మిమ్మల్ని తను ప్రొటెక్ట్ చేయాలి అనేది వాళ్ళ ప్లాన్ అన్నమాట. అంటే మిమ్మల్ని ఎలాగైనా సరే, అంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే మీరు ఎవరైనా సరే మిమ్మల్ని ఓకే అంటారు, లేదంటే ఎవరైనా సరే మిమ్మల్ని కోరుకుంటారు, కానీ మీరు చెడ్డవారెవరు మంచివారెవరు అనేది మీకు తెలీదు. మీరు అందరినీ నమ్మేస్తారు. ఓకేనా, మీది ఒక జాలి హృదయం అనుకోవచ్చు, ఒక మదర్లీ ఎఫెక్షన్ అనుకోవచ్చు, ఒక ఎంప్రెస్ లాగా అనుకోవచ్చు. మీరు ఈ వ్యక్తి ఏంటంటే అది ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నారు. వీళ్ళు మేషరాశి, సింహరాశి, వృషభ రాశి అయ్యే అవకాశం ఉంది, కుంభరాశి కూడా అయ్యే అవకాశం ఉంది. ఈ వ్యక్తి ఏంటంటే బేసిక్ గా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలనుకుంటారు. ఇటువంటి కల్తీ ప్రపంచంలో మీరు ఒక ఆణిముత్యం లాగా అనమాట. వాళ్ళు చూసేది ఏంటంటే మీరు అమాయకులు, మిమ్మల్ని ఎవరైనా ఈజీగా మోసం చేసేస్తారు, మీరు అందరినీ నమ్మేస్తారు, మంచితనానికి పోయి మీరు డబ్బులు పోగొట్టుకుంటారు, లేదంటే మీరు ఎవరిని పడితే వాళ్ళు నమ్మేస్తారు అనేసి వాళ్ళకి అనిపిస్తుంది. సో దానివల్ల ఏంటంటే మిమ్మల్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి, మిమ్మల్ని కాపాడుకోవాలి. ప్లస్ అది కాకుండా ఈ వ్యక్తికి కొంచెం డామినేటింగ్ మెంటాలిటీ కూడా ఉందండి. చాలా ప్రైడ్, ఈగో కూడా ఉంది ఈ వ్యక్తికి. ఆ ప్రైడ్, ఈగో వల్ల ఏంటంటే వాళ్ళు మొత్తం కంట్రోల్ తన చేతిలో ఉండాలని కోరుకుంటున్నారు. ఓకే, సో ఈ కనెక్షన్ లో మొత్తం కంట్రోల్ అంతా వాళ్ళ చేతిలోనే ఉండాలి. ఈ కనెక్షన్ ని వాళ్లే ముందుకి నడిపించాలి. మీరు ఏమీ అందులో జోక్యం చేసుకోకూడదు. మొత్తం కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్ని వాళ్లే. అది కొంచెం డామినేటింగ్ ఎనర్జీ. మిమ్మల్ని వాళ్ళు కంట్రోల్ చేసే ఒక వ్యక్తి. వాళ్ళు ఏమంటారంటే నువ్వేం బట్టలు వేసుకోవాలి, మీకు ఏమి హెయిర్ స్టైల్ ఉండాలి, మీరేం ఫుడ్ తినాలి, ఇవి అన్నీ కూడా వాళ్ళు మీకు నేర్పిస్తారనమాట. నేర్పించడం అంటే మిమ్మల్ని కంట్రోల్లో పెట్టుకుంటారు. మీరు ఏమి తినాలి, ఎవరితో మాట్లాడాలి, ఎప్పుడు బయటకు వెళ్ళాలి, కొంచెం కంట్రోలింగ్ మెంటాలిటీ. ఒక్కోసారి మీకు అది చిరాకు అనిపిస్తుంది.
ఎందుకంటే ఇంత కంట్రోలింగ్ గా ఈ మనిషి నన్ను ఎందుకు ఇంత డామినేట్ చేస్తున్నారో అని మీకు కోపం కూడా రావచ్చు. కానీ వాళ్ళు మీ మంచికే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి చాలా మెచ్యూరిటీ లెవెల్, దూరదృష్టి ఎక్కువ. వీళ్ళు ఒక అథారిటీ పొజిషన్ లో ఉండొచ్చు, వీళ్ళు ఒక బిజినెస్ పార్ట్నర్ అవ్వచ్చు, లేదంటే ఎంటర్ప్రెనర్ అవ్వచ్చు, ఒక బాస్, మేనేజర్, CEO, చాలా మంచి హై పొజిషన్ లో ఉన్నారు ఈ వ్యక్తి. ఓకేనా? సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి తెలుసు నర్చరింగ్, కేరింగ్, ప్రొటెక్టివ్నెస్ అన్ని తెలుసు. సో మీరు వేరే వాళ్ళని నమ్మి మోసపోకుండా వాళ్ళు మిమ్మల్ని కాపాడుకుందామని ప్లానింగ్ చేస్తున్నారు. వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి? రీకన్సిలియేషన్. ఒకవేళ మీరిద్దరూ గనక దూరంగా ఉంటే గనక, ఇద్దరు మాట్లాడుకోకపోతే గనక, గోస్టింగ్, బ్లాకేజ్ ఉంటే గనక వీళ్ళు మీతో ఒక రీయూనియన్ అనేది కోరుకుంటున్నారు. మళ్ళా మిమ్మల్ని కలవాలి, మీతో మళ్ళా లైఫ్ పంచుకోవాలి. ఓకే, రీయూనియన్, రీకన్సిలియేషన్ అనేది వాళ్ళు కోరుకుంటున్నారు. దానికి ఏం స్టెప్ వేయాలనేది కూడా ఆలోచిస్తున్నారు. మీకు తొందరలోనే కమిట్మెంట్ ఇస్తారు. ఇక్కడ నాకు చాలా మందికి ఈ వ్యక్తి మ్యారీడ్ అని అనిపిస్తోంది. మ్యారీడ్ అయితే కనుక నాకు కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఈ వ్యక్తి మ్యారీడ్ లాగా కనిపిస్తున్నారు. ఒక ప్రిన్సిపల్, టీచరు, ఓకే, ఒక కౌన్సిలరు, ఇట్లా మంచి హయ్యర్ పొజిషన్ లో. ఎందుకంటే జనాలు అందరూ వచ్చి వీళ్ళ దగ్గర సలహాలు తీసుకుంటారు. ఒక లాయర్ అవ్వచ్చు, ఒక జడ్జి అవ్వచ్చు, అటువంటి వ్యక్తి అనమాట. మంచి పలుకుబడి ఉండే వ్యక్తి, చాలా సొసైటీలో మంచి పేరుండే వ్యక్తి. సో ఈ వ్యక్తి అయితే మీకు ఫైనల్ గా ఒక మ్యారేజ్, ఒక కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ హీరోఫెంట్ అంటే మ్యారేజ్ కార్డ్ అది. సో వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి? మీకు కమిట్మెంట్ ఇవ్వాలి, మీకు మ్యారేజ్ ఆఫర్ అనేది వస్తుంది. ఫస్ట్ 2 యాక్షన్లు కనిపిస్తున్నాయి. ఒకటి వచ్చి మీతో రీకన్సిలియేషన్, మిమ్మల్ని కలవటము. రెండోది వచ్చి మీతోని కమిట్మెంట్, మ్యారేజ్. ఓకే, వెరీ వెరీ పాజిటివ్ రీడింగ్ అండ్ పాజిటివ్ కార్డ్స్ అండి. సరే, ఇంకా చూద్దాము. ఇంకా మీ వ్యక్తి కోసం యాక్షన్ తీసుకుంటారు కరెక్టే, కానీ ఎప్పుడు తీసుకుంటారు? మీరు వెయిట్ చేయాలా, మూవ్ ఆన్ అవ్వాలా అనేది ఇప్పుడు చూద్దాం. 1 minute. ఓకే, చూద్దాం. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. ఓకే, ఈ వ్యక్తి నా వ్యూవర్స్ మనసులో ఉండే వ్యక్తి. వీళ్ళు నెక్స్ట్ యాక్షన్ ఏంటి? మా వ్యూవర్స్ వెయిట్ చేయాలా, లేదంటే మూవ్ ఆన్ అయిపోవాలా? చూడండి కార్డ్స్ ఎలా పడిపోతున్నాయో. ఓకే, ఈ వ్యక్తి కోసం నా వ్యూవర్స్ వెయిట్ చేయాలా, మూవ్ ఆన్ అయిపోవాలా? ప్లీజ్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. ఓహో, ఎన్ని కార్డ్స్ చూడండి. సో టోటల్ గా చూస్తే గనక ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంది. వీళ్ళు, ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అసలు ఏంటి కనెక్షను, ఎలాగ నేను ప్రొసీడ్ అవ్వాలి, నేను ఒకవేళ ముందుకు వెళితే నన్ను ఈ వ్యక్తి రానిస్తారా లేదా వాళ్ళ లైఫ్ లోకి, ఇలాగా చాలా చాలా భయాలు, ఒక అనుమానాలు అయితే ఉన్నాయి ఈ వ్యక్తికి. ఓకేనా? సో 1 minute ఇలాగా అరేంజ్ చేస్తాను. ఓకే, సో వీళ్ళ యాక్షన్ అయితే ఖచ్చితంగా ఉందండి. వీళ్ళు కన్ఫ్యూజన్ లో ఉన్నారు ప్రస్తుతానికి. దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైమ్. వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉన్నారు, వాళ్ళు డార్క్ ఎనర్జీలో ఉన్నారు. వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళ లైఫ్ లో. సో మీరు ఒకరే కాదు, వాళ్ళకి లైఫ్ లో చాలా మంది ఆఫర్లు ఉన్నాయి, చాలా మంది వీళ్ళు వెంట పడుతున్నారు. కానీ ఈ వ్యక్తి అంటే ఏంటంటే ఈ కనెక్షన్ గురించి ప్లానింగ్ చేస్తున్నారు. 2 of Wands. సో వాళ్ళు లాంగ్ డిస్టెన్స్ కూడా అయ్యే అవకాశం ఉంది. వాళ్ళు ప్లానింగ్ అయితే చేస్తున్నారు, చాలా బలంగా ఆలోచిస్తున్నారు, చాలా గట్టిగా ఆలోచిస్తున్నారు, రోజంతా మీ గురించి ఆలోచిస్తున్నారు. ఒక ప్లానింగ్ అయితే జరుగుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ 2 న్యూ బిగినింగ్ కార్డ్స్ ఉన్నాయి. వాళ్ళకి మీతో ఒక న్యూ బిగినింగ్ కావాలి, అది కూడా రొమాంటిక్ న్యూ బిగినింగ్. సో వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ వచ్చి మిమ్మల్ని ప్రపోజ్ చేయటం. ఓకే, రీకన్సిలియేషన్, ప్రపోజ్, కమిట్మెంట్, మ్యారేజ్, ఇవి నాకు కనిపిస్తా ఉన్నాయి ఈ రీడింగ్ లో. నైట్ ఆఫ్ కప్స్ అంటే ఏంటంటే వాళ్ళు వచ్చి మీకు ఫస్ట్ సారీ చెప్తారు.
సారీ చెప్పి నేను పాస్ట్ లో ఇవన్నీ చేశాను, నన్ను క్షమించు, కానీ నాకు నువ్వంటే చాలా ఇష్టము, నాకు నువ్వంటే చాలా ప్రేమ, నేను ఖచ్చితంగా నీతో ఉండాలనుకుంటున్నాను నేను అనేసి మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీరు యాక్చువల్ గా వాళ్ళ సోల్మేట్ కింద వాళ్ళు భావిస్తున్నారు. మెజిషియన్ కూడా ఒక సోల్మేట్ ఎనర్జీ ఇస్తుంది, స్ట్రెంగ్త్ కూడా నాకు సోల్మేట్ ఎనర్జీ ఇస్తుంది. సో ఈ వ్యక్తి ఖచ్చితంగా ఒక మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ యూజ్ చేస్తున్నారు, ఫాలో అవుతున్నారు, మేబీ లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేస్తున్నారు ఈ వ్యక్తి. సో మిమ్మల్ని అయితే వాళ్ళు మర్చిపోలేదు, మిమ్మల్ని దూరం చేసుకోవాలనుకోవటం లేదు, మీతో ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలనుకుంటున్నారు. ఇంతవరకు ఒకవేళ మీరు వాళ్ళని ఓన్లీ మీరు చేసి మీరు వెంటబడుతుంటే, మీరు ఓన్లీ మీరు వన్ సైడ్ లవ్ గాని ఉంటే, ఇప్పుడు వాళ్ళు ఈక్వల్ గివ్ అండ్ టేక్ చేయాలనుకుంటున్నారు. ఒక బ్యాలెన్స్ అనేది కావాలి ఈ కనెక్షన్ లో అనేది కోరుకుంటున్నారు. దానికి వాళ్ళు యాక్షన్ కూడా తీసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ 2 ఏస్ కార్డ్స్ వచ్చాయి, 2 న్యూ బిగినింగ్ కార్డ్స్ అనేవి వచ్చాయి. ఓకే, సో 2 న్యూ బిగినింగ్స్ అంటే ఎంత స్ట్రాంగ్ గా వాళ్ళు కోరుకుంటున్నారు మీతో న్యూ బిగినింగ్ అనేది మీరు ఆలోచించండి. ఒకటేమో రొమాంటిక్ న్యూ బిగినింగ్, ఇంకొకటి వచ్చి క్లియర్ కట్ గా మాట్లాడుకొని ఇద్దరు ఇది టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టుకొని అన్ని డిస్కస్ చేసుకొని న్యూ బిగినింగ్ అన్నమాట. ఓకే, ఇది కొత్త కనెక్షన్ కూడా అయ్యే అవకాశం ఉందండి కొంతమందికి. ఇది కొంతమంది క్రష్ కోసం చూస్తూ ఉండొచ్చు. ఎందుకంటే ఈ ఏస్ అనేది నాకు న్యూ ఎనర్జీ కనిపిస్తుంది, ఫ్రెష్ ఎనర్జీ కనిపిస్తుంది. సో ఈ వ్యక్తితో మీకు 1 ఇయర్ లేదంటే 1 ఇయర్ లోపే ఉండొచ్చు పరిచయము. 1 అనేది నాకు క్లియర్ గా కనిపిస్తుంది. సో ఈ వ్యక్తితో కొంతమందికి మాత్రమే, కొంతమందికి 2 ఇయర్స్ కూడా అయి ఉండొచ్చు. కొంతమంది చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు ఈ వ్యక్తి గురించి. ఓకే, కాకపోతే ఇద్దరికి ఎన్ని ఇయర్స్ అయినా అవనండి, ఇద్దరికి ఒకరి గురించి ఒకరికి పూర్తిగా తెలియదు అనమాట. ఎక్కడో అక్కడ చిన్న బ్లాకేజ్ అనేది ఉంది. ఓకే, సో ఈ వ్యక్తి ఫస్ట్ మిమ్మల్ని తెలుసుకోవాలనుకుంటున్నారు, మిమ్మల్ని మీట్ అవ్వాలనుకుంటున్నారు, మీతో కలవాలనుకుంటున్నారు, రీయూనియన్ జరగాలనుకుంటున్నారు. ఆ తర్వాత వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. ఫస్ట్ న్యూ బిగినింగ్ అయితే వాళ్ళకి కావాలి మీతోటి. మళ్ళా 0 నుంచి స్టార్ట్ చేయాలి, మీ గురించి తెలుసుకోవాలి, మీ ఆలోచనలు ఏంటి, మీ కోరికలు ఏంటి, మీ లైఫ్ ఏంటి, మీ అంబిషన్స్ ఏంటి, మీ ఇష్టాలు ఏంటి, అవన్నీ తెలుసుకొని తర్వాత ఒక న్యూ బిగినింగ్ అయితే మీతో చేద్దాం అనుకుంటున్నారు. వెరీ వెరీ పాజిటివ్ రీడింగ్ అండి. మీ ఎదురుగానే నేను కార్డ్స్ తీశాను. సో కార్డ్స్ కూడా చూస్తున్నారు మీరు ఎంత పాజిటివ్ కార్డ్స్ వచ్చాయో. సో ఖచ్చితంగా క్లెయిమ్ చేసుకోండి 1111 అని చెప్పేసి కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఖచ్చితంగా మీకు రీడింగ్ అనేది రెజనేట్ అవుతుంది. మీరు వెయిట్ చేయండి, మూవ్ ఆన్ అయితే అవ్వద్దు. నాకు ఇక్కడ ఒక్క నెగిటివ్ కార్డు కూడా లేదండి. ఈవెన్ దిస్ 7 ఆఫ్ కప్స్ కూడా అంత నెగిటివ్ కార్డ్ అయితే కాదు, ఓన్లీ కన్ఫ్యూజన్ అనేది చూపిస్తా ఉంది. ఓకేనా, సో ఇదండి ఇవాళ రీడింగ్. ఒకవేళ మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ రేపటి రీడింగ్ లో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్.